నిర్ణీత సమయం కన్నా ఎక్కువసేపు పెద్ద పేగులో ఉండిపోయే ఆహారంలోని ద్రవాలను పెద్ద పేగు గోడలు పీల్చేసుకుంటాయి. దీంతో మలం గట్టిగా తయారై అక్కడే ఆగిపోతుంది. రోజు ఇలానే జరుగుతుంటే అదే మలబద్ధకం. ఈ ఇబ్బంది దీర్ఘకాలం పాటు కొనసాగితే ఆరోగ్యరీత్యా ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందంటున్నారు వైద్యులు. అందుకే సగటు ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థాలను ఆహారంలో భాగం చేసుకుంటే మలబద్ధకం దరిచేరదన్నది వారి మాట. ఈ పీచు పదార్థాలు దంపుడు బియ్యం, ముడిగోధుమలు వంటి ధాన్యాల్లోనూ, ముడిగోధుమతో తయారైన బ్రెడ్లోనూ, దుంపకూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర వంటి కూరల్లోనూ, బాదం, పిస్తా, ఖర్జూరం వంటి ఎండు ఫలాల్లోనూ పుష్కలంగా లభ్యమవుతాయి. యాపిల్, టమోటా తొక్కులో కూడా డయాటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. మిగతా పండ్లన్నిటితో పోలిస్తే జామకాయలో పీచు పదార్థం అత్యధికం. దాని తర్వాత స్థానం అరటిపండు, బేరి పండ్లది. కాబట్టి మలబద్ధకం ఉన్నవారు ఈ పదార్థాలను అధికంగా తింటూ మంచినీళ్ళు ఎక్కువ తాగుతుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది.